వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ సాయసులా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. పోలీస్ సిబ్బంది బీఎస్ఎఫ్ బలగాలతో కవాతు. శివ పార్వతులు ప్రత్యేక అలంకారాలతో భక్తులకు దర్శనం. రమణీయంగా శివ పార్వతుల కళ్యాణ వైభోగం. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రసాబస. చెక్కుతో పాటు చీరను ఇవ్వొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం మెట్లు సీసీ రోడ్డుకు భూమి పూజ. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి. ఇక డీటెయిల్స్ చూస్తే, రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భరోసా కల్పించడంలో భాగంగా సిఐ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వర్ధయ్యపాలెం మండలం సంతవేలూరు వర్ధయ్యపాలెం పట్టణంలో పోలీస్ సిబ్బంది బీఎస్ఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధయ్యపాలెం ఎస్ఐ ప్రతాప్, ఏఎస్ఐ షణ్ముగం పాల్గొన్నారు. వర్ధయ్యపాలెం మండలంలో ఈరోజు సెంట్రల్ ఫోర్సెస్తో కవాతు నిర్వహించడమైంది. ఈ సామాన్య ప్రజలకి శాంతియుతంగా ఎలక్షన్ జరుపుతామనేటువంటి నమ్మకం కలిగించే దానికోసం ఈ కవాతు నిర్వహించడం జరుగుతుంది. ఆ క్రమంలో ఈరోజు నిర్వహించాము. ఇక్కడే చేసాము, సంతవేలూరులో కూడా చేసాము. ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండల పరిధిలోని ఇంగళదహాల్ గ్రామంలో శివస్వాములు మహాశివరాత్రి సందర్భంగా ఆది బసవేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించి రాత్రి జాగరణ కార్యక్రమం చేశారు. ఉపవాస దీక్ష విరమించిన భక్తులకు మధ్యాహ్నం అన్నదానం చేపట్టారు. అనంతరం సాయంత్రం శివస్వాములు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల మధ్య ఘనంగా గ్రామ వీధుల గుండా శివ పార్వతుల ఊరేగింపు కార్యక్రమం జరిపించారు.
దేవనకొండ మండల కేంద్రంలో స్థానిక శివాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడింది. ప్రత్యేక అలంకారాలతో శివపార్వతులు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ప్రత్యేక పూజలు చేసి పంచామృత అభిషేకం భక్తుల మధ్య అర్చకులు జరిపించారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ కార్యక్రమాలు నిర్వహించి శివపార్వతుల ఉత్సవమూర్తులకు పురోహితులు పురేంద్ర ఆచార్యులు కళ్యాణాన్ని అత్యంత వైభవంగా కనుల విందుగా జరిపించారు. అనంతరం నంది బసవన్నకు అలంకారాలు చేసి ఉత్సవమూర్తులను గ్రామపుర వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలు కలశహారతులతో శివపార్వతులకు స్వాగతం పలికారు. గుంటూరు వేణుకుమార్, గుంటూరు సదాశివరావులు కుటుంబ సభ్యులు కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఒకే వేదికపైకి చేరితే అధికారిక కార్యక్రమాల్లో ఆధిపత్యం కోసం ఎంతో రచ్చ జరుగుతుందో చెప్పడానికి జగిత్యాలలో జరిగిన ఈ ఘటన పెద్ద ఉదాహరణ. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం కింద 303 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ స్థానిక తహసీల్దార్ కడలానికి చేరుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దాదాపు 4 ఏళ్ల నుంచి కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులతో పాటు ఓ విలువైన చీరను కానుకగా అందిస్తున్నారు. ఈసారి కూడా లబ్ధిదారులకు పంచడానికి కార్లో చీరలు తీసుకొచ్చారు. అయితే చీరలు ఎలా పంపిణీ చేస్తారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. చీరలున్న వాహనాన్ని సీజ్ చేయాలని ఆందోళనకు దిగారు.
బిడ్డలు కట్టుకొని జీవనరెడ్డి కోడలు కట్టుకొని జీవనరెడ్డి కట్టుకొని మాకు అవసరం లేదు సీరియల్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శేర్లింగపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీలోని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హెల్త్ డిపార్ట్మెంట్ మహిళలు పారిశుద్ధ కార్మికులను సాల్వాలతో ఘనంగా సన్మానించి చీరలు అందజేశారు. మహిళల సమక్షంలో కేక్ కట్ చేసి ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ సృష్టికి మూలం మహిళ అని, స్త్రీ లేకపోతే సృష్టి లేదన్నారు. మహిళ తల్లిగా, చెల్లిగా, భార్యగా ఎన్నో సేవలు చేస్తున్నదని, అలాంటి మహిళను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కూడా మరి పేరు మర్చిపోతే క్షమించండి. ఈ డివిజన్ లో ఎక్కడ లేని విధంగా ఇన్ని ఏళ్ళుగా 5,000, 5,000, 50,000 ఇచ్చి తోటి మన గౌరవ కార్పొరేటర్ గారు దొడ్ల వెంకటేష్ గౌడ్ గారికి అందరి తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ కొనసాగుతుంది. ఈరోజు మా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు మాకు మహిళా దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. మహిళలందరూ పెద్ద ఎత్తున ఆయన మీద అభిమానంతో పెద్ద ఎత్తున అందరూ హాజరయ్యి ఇక్కడ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తున్నారు. ఆయన ఆశా వర్కర్లకు కానీ, నర్సులకు కానీ, అంగన్వాడీ టీచర్లకు కానీ, తర్వాత శానిటేషన్ వర్క్ చేసే వాళ్లకు, సమైక్య లీడర్లకు, ఆర్పీలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున గుర్తించి అందరికీ వేదిక మీద సన్మానం చేసి వాళ్ళకి బహుమతులు అందించి చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఇలాంటి కార్పొరేటర్ దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అదొకటి మనకి ఇంతకుముందు పరిస్థితులు వేరు. 2014 కన్నా ఉన్న పరిస్థితులు వేరు, మహిళలకు ఇప్పుడున్న పరిస్థితులు వేరు. 2014 మహిళలు ఇంత పెద్ద ఎత్తున బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మన కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు ఒక పాప కడుపులో పడకముందే మనకు పథకాలు స్టార్ట్ చేసి, కడుపులో ఉన్నప్పటి నుంచి పాప పుట్టి పెరిగి పెద్ద సందర్భంగా నిన్న శివరాత్రి ఉండని ఈరోజు మా 124 డివిజన్లో పెట్టడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్లను, నర్సులను, పారిశుద్ధ కార్మికులను, ఆర్పీలను, ఎస్ఎల్ఎఫ్ లీడర్లను, మా టీఆర్ఎస్ లీడర్ మహిళలను అందరినీ కూడా సన్మానించడం జరిగింది. ఈరోజు మనకు తల్లిగా కానీ, తల్లిగా లాలిస్తూ, చెల్లిగా తోడుంటూ, భార్యగా బాగోగులు చూస్తూ, దాసిగా పనిచేస్తూ కుటుంబాన్ని మోస్తున్న మహిళలందరికీ పాదాభిమానం. ఎందుకంటే వాళ్ళు లేనిది మనం లేదు. ఒక మహిళ ఇంట్లో ఆమె చల్ల దీవెనలు ఉంటేనే ఆ ఇల్లు కూడా చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మహిళల మా టీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ గారు కానీ, మా కేటీఆర్ గారు కానీ మహిళల పట్ల ఎన్నో స్కీములు పెట్టి వాళ్ళందరికీ కూడా చెందేటట్టు చేసారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మహిళలను పట్టించుకోవటం లేదు.
ఇప్పుడు ఇంతకుముందు మాత్రం 24 దినం తప్పిదిన వాటర్ ఫుల్గా వచ్చేది. ఇప్పుడు నీళ్లు రాక కూడా మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం మెట్ల సీసీ రోడ్ కు జడ్పీటీసీ గుండం నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి కలిసి భూమి పూజ చేశారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి స్పందించి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాలయ్య, కొండం రాజిరెడ్డి, అంజనారావు, ఉచ్చిడి బాలరెడ్డి, కొప్పు రమేష్, కొండలరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టరు పార పట్టరు నామాపూర్ గ్రామంలోని యాదవ సంఘానికి సంబంధించినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి మరి కింద ఉన్నటువంటి రేణుకామాత ఎల్లమ్మ ఆలయానికి మధ్యలో గుట్ట మీదకి ఎక్కడానికి ఇబ్బందికరంగా ఉందని చెప్పి మరి వారు సంఘ సభ్యులందరూ కలిసి మరి మహేందర్ రెడ్డి గారికి సూచించడం, మరి మాకు మెట్లు కావాలని అడగడం ద్వారా వెంటనే స్పందించి మరి కలెక్టర్ గారికి చెప్పడం వల్ల మరి సీసీ మెట్ల కోసం ఎన్ఆర్జీఎస్ ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు అయినాయి. దానిలో భాగంగానే ప్రస్తుతం భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పథకాలకైనా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, వారి సంక్షేమము అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పి తెలియజేస్తూ, ఇంకొకటి 6 గ్యారెంటీలో భాగంగా 4 గ్యారెంటీలు ఇలా అమల్లోకి వచ్చినాయి. అందులో భాగంగా మరి జీరో రీడింగ్ విద్యుత్ బిల్లు ఏదైతుందో 200 యూనిట్ల వరకు ఉన్నటువంటి బిల్లును కట్టకుండా మాఫీ చేసే కార్యక్రమం ఏదైతుందో కొందరు జీరో వస్తలేదని చెప్పి ఆగమవుతారు. వారు ప్రజలందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఎలాంటి సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో సాకలి బుచ్చమ్మ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆమె ఇంటి వద్దనే ఉంటూ బట్టలు ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటుంది. గ్రామంలో పలు ఇండ్లలో బట్టలు ఇస్త్రీ చేయడానికి తెచ్చి ఇంట్లో పెట్టింది. ఈ క్రమంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల విలువైన పట్టు చీరలు, విలువైన దుస్తులు, ఇంట్లో సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటి విలువ సుమారు 3 లక్షల నుండి 4 లక్షలు ఉండొచ్చని అంచనా వేశారు. హెడ్లైన్స్ మరొకసారి. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. పోలీస్ సిబ్బంది బీఎస్ఎఫ్ బలగాలతో కవాతు. శివపార్వతులు ప్రత్యేక అలంకారాలతో భక్తులకు దర్శనం. రమణీయంగా శివపార్వతుల కళ్యాణ వైభోగం.
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రసాబస. చెక్కుతో పాటు చీరను ఇవ్వొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం మెట్లు సీసీ రోడ్డుకు భూమి పూజ. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.